మీ వాక్కులో దాగి ఉన్న కొన్ని విషయాలను మేము తెలుసుకొనగలుగుటకు మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలుగా మీ అందరికీ కూడా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవటం మాకెంతగానో సంతోషం. కొద్దిసేపు దేవుని మాటలను మనం నేర్చుకుందాం. బైబిల్ నుంచి ఒక మాట బైబిల్ నుంచి మనం ముందుగా చదువుకుందాం. అదేంటంటే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణమును వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ప్రియులారా, యేసుప్రభు వారు అంటున్న ఈ మాట యొక్క పరమార్థాన్ని మనం గ్రహించగలిగితే, మనుష్య కుమారుడు అనగానే యేసుక్రీస్తు వారు. మనుష్య కుమారుడు అనగానే యేసుక్రీస్తు వారు. ఓకే, మరి మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడిన పాపక్షమాపణ ఉందా? ఉంది, బైబిల్ చెబుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణే లేదు అంటున్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారిని అన్నా క్షమాపణ దొరుకుతుంది కానీ పరిశుద్ధాత్మనంటే క్షమాపణ ఉండదా? ఏంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకత? ఏమండి, ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి ప్రత్యేకతనిచ్చారా లేదంటే యేసుక్రీస్తు వారికి ప్రత్యేకతనిచ్చారా? ఎస్, పరిశుద్ధాత్మునికే ఎక్కువ ప్రాధాన్యత ప్రత్యేకత ఇచ్చారు. ఎందుకో? ఏంటి ఈ రహస్యం? ఏమండి, కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు ఏమండి నన్నేమైనా అనండి కానీ అంటుంటాం. నన్ను ఎన్నైనా అనండి, నేను భరిస్తాను. కానీ నా తల్లిని కానీ తండ్రిని కానీ భార్యను కానీ మనం ప్రేమించిన వారి పట్ల ఈ మానవ సమాజం ఒకవేళ నోరు జారితే మనం క్షమించలేము. దేవుడు అదే మాట అంటున్నాడండి. క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడినా క్షమిస్తానేమో, కానీ పరిశుద్ధాత్మ విషయంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమించను అంటున్నాడు. ఏంటో దేవునికి ఎంత ప్రత్యేకత పరిశుద్ధాత్మ మీద? ఏం చేశాడని ఆయన? ఏంటి ఆయనలోని గొప్పతనం? ఏమండి, ఏ గొప్పతనం లేకుండా దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తాడా? ఏమండి, ప్రాధాన్యత ఉండబట్టే కదండి ఈరోజు తమ్ముడు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించాడు అంటే మొట్టమొదటిగా ఆయనకు మా మీద ఉన్న ప్రేమ. అంతే కదండి. మీరు రావాలి, మా సంఘంలో రావాలి. నాన్న ఎంతసేపు మాట్లాడమంటావు నానంటే, అయ్యగారు మీరు ఎంతసేపు అయినా మాట్లాడినాడు. నాన్న నేను గంటల కొద్దీ మాట్లాడే ప్రసంగికుడిని కాను, నేను కొద్దిసేపే మాట్లాడతా. కానీ మాట్లాడే విషయాలు వాళ్ళకి అర్థమయ్యాలి అన్నదే నా ఆలోచన అని చెప్పాను తమ్మునితో. అంటే ఆయన పిలడానికి మాకు ప్రత్యేకతనివ్వడానికి గల కారణం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. సంఘంగా మీరు మమ్మల్ని ప్రేమించారు. దేవుడు పరిశుద్ధాత్మని ప్రేమించాడు. యేసుక్రీస్తు వారిని కూడా ప్రేమించారు. కానీ యేసునన్నా దేవుడు ఓర్చుకుంటాడేమో కానీ పరిశుద్ధాత్ముని అంటే మాత్రం నేను ఓర్వను, క్షమాపణ అనుగ్రహించను. ఈ యుగం కాదు కదా, మీరు ఇప్పుడు అనడం కాదు, చచ్చాక కూడా, మరణించాక కూడా
మరో యుగంలో కూడా మీకు క్షమాపణ అనేది దొరకదు. ఇంతగా పరిశుద్ధాత్మని విషయమే దేవుడు అన్నారు అంటే ఏదో ఒక గొప్పతనం ఆయనలో ఉండాలండి. అవునంటారా కాదంటారా? ఖచ్చితం. అది పరిశుద్ధాత్మ దేవునికున్న ప్రత్యేకత, ప్రాధాన్యత. అది ఏంటో అన్నది బైబిల్ చదివితే మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే దేవుడు మనకు చెప్పనిది, వ్రాయించనిది అంటూ ఏమీ లేదు. దేవుడు అన్నిటినీ మన కోసం రాయించాడు. మనకు అవసరమైన వాటన్నిటినీ బైబిల్లో పదిలపరిచాడు. మనం దాన్ని చదివితే చాలండి. ఒక మాట పౌలు గారు అంటారు. ఆ మాట చదివి మనం ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఎట్లనగా, క్రీస్తు యొక్క మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు మీకు సంక్షేపముగా వ్రాసి తిని. నాకు దేవుడు మర్మాన్ని తెలియజేస్తే అది నేను సంక్షేపముగా వ్రాసాను. మీరేం చేయాలి? మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము మీరు కూడా గ్రహించుకుంటారు అంటున్నాడు. అంటే మనకు అర్థం కావాలి అంటే చదవాలి. దేవుడు రాయించాడు మన కోసం. వ్రాసిన వాటిని చదివితే చాలండి, అర్థమవుతుంది. వ్రాయబడినవి ఏంటంటే లేఖనాలు, 66 పుస్తకాలు, వాక్యం. దీనిని మనం చదివితే అన్నీ అర్థమవుతాయి మనకి. రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆలోచిద్దాం. అసలు ముందు ఆయన హిస్టరీలోకి వెళ్ళిపోతాం. ఏంటి పరిశుద్ధాత్మకు దేవుడికి ఎంత ఇస్తున్న, ఎంత ప్రాధాన్యత ఏంటి? ఎక్కడ కనబడతాడో తెలుసా అండి? బైబిల్లో మొట్టమొదట ఆయన కనిపించే ప్రదేశం ఆదికాండం 1వ అధ్యాయం. చూద్దాం. 1, 2 వచనాలు చూడండి. ప్రారంభ వచనాల్లో ఆయన ఉనికిని గురించి దేవుడు రాయించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1, 2 వచనాలు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ దేవుని ఆత్మ అంటున్నాడు చూడండి. దేవుని ఆత్మ. ఎందుకంటే బైబిల్లో ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా చదవాలండి, అర్థమవుతుంది. దేవుడు దాంట్లో పరమార్థాన్ని దాచి ఉంచుతాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని ఆత్మ అంటున్నాడు చూడండి. ఒకవేళ ఇది దేవుడా? కాదు. మరలా కింద మాట చదవండి. మరలా దేవుడు వెలుగు కమ్మని పలుకగా. ఇక్కడ దేవుని ఆత్మ అనటం లేదండి. ఇంకా అధ్యాయం అంతా చూడండి, ఎక్కడ దేవుని ఆత్మ దేవుని ఆత్మ దేవుని ఆత్మ అని కనబడుతుంది మీకు. దేవుడు 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 అని కనబడుతుంది. అంటే దేవుడు చేసిన ఈ సృష్టిని పర్యవేక్షించడానికి అల్లాడుచుండడం అంటే ఏంటి? హవరింగ్ అంటాడు ఇంగ్లీష్లో. హవరింగ్ అంటే పర్యవేక్షణ. మొత్తం ఎలా జరుగుతుంది, పనులు ఏం జరుగుతున్నాయి అనే అన్నిటి మీద. ఇంతగా పనులు ఏంటంటే కోట్ల మంది దేవదూతలకు దేవుడు అప్పగించిన పనులు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిగా జరుగుతున్నాయా లేవా అనేది స్వయంగా దేవుడు అపాయింట్ చేశాడు. నాయన నువ్వు వెళ్ళాలి కొడుకా, నువ్వు వెళ్ళి చూడు. అందుకే దేవుని ఆత్మ ఈ పదార్థం అంతా, నీళ్లు పదార్థము కలిసి అగాధ జలముల పైన ఉంటే దాని మీద ఆత్మ తిరుగుతున్నాడటండి. ఇక్కడ కనబడ్డాడు మనకు పరిశుద్ధాత్ముడు. దేవుని ఆత్మ అనగానే మనకు కనబడుతుంది. ఇక ఆయన పనులు పాత ధర్మశాస్త్రంలో లేదా పాత నిబంధన కాలంలో లేదంటే క్రీస్తు పూర్వకాలంలో ఆయన ఎలా ఉన్నాడో అన్నది మనం ఆలోచించగలిగితే, ఏమండి, మీ అందరికీ తెలిసిన ఒక విషయాన్ని బైబిల్ నుంచి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అది న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఎంతోమంది న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న న్యాయాధిపతుల్లో బహుబలవంతుడైన సంసోను గురించి మీ అందరికీ తెలుసు. ఓకే అండి, రైట్. ఇప్పుడు ఆ సంసోను గురించి ఆలోచిద్దాం. అంటే చాలా సందర్భాల్లో ఆత్మను గురించిన సందర్భాలు ఉన్నాయి, కానీ స్పెషల్గా మనం దీన్ని కొంచెం పరిగణనలోకి తీసుకుందాం. ఏంటి? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము ఏమండి 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ, అది యెహోవా ఆత్మ అంటే యెహోవా వేరు, యెహోవా పంపించిన ఆత్మ వేరు. యెహోవా ఆత్మ జొరియాకును ఎష్తాయేలునకు మధ్యనున్న మైదానములో
అతనిని రేపుటకు మొదలుపెట్టెను. రేపుతుందటండి. రేపుతుందా? అంటే రేపడం అంటే ఏంటి? రెచ్చగొట్టడం అని అర్థం. రేపడం అంటే ఇగో నన్ను రేపొద్దు, కోపం రేపొద్దు అంటుంటాం మనం అప్పుడప్పుడు. దేవుని ఆత్మ ఎవరిని రెచ్చగొడుతుంది? సంసోన్ని రెచ్చగొడుతుంది, రేపుతుందట. ఇంతకీ రేపితే ఏం జరిగిందో 14వ అధ్యాయం చూద్దామా? సందర్భం అంతా మనకు తెలుసు, కానీ ముఖ్య భాగాలు టచ్ చేసుకుని వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. ఇక్కడ కూడా చూడండి, యెహోవా ప్రేరేపించాడా, యెహోవా ఆత్మ ప్రేరేపిస్తుందా? ఎస్, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేదటండి. ఏమీ లేకపోయినా ఒక మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చివేసను. సింహాన్ని చీల్చేశారటండి. సింహాన్ని ఎదుర్కోవడం అంటే చిన్న విషయం అండి. అంటే పరిశుద్ధాత్మ రెచ్చగొడితే ఎలా ఉంటుంది? సింహమా? అది ఏ క్రూర జంతువు? మేక పిల్లని చీల్చినట్టు చీల్చేశారటండి. ఇంతకీ చీల్చడానికి ఆయన మనలాంటి మనిషే కదండి. ఆయన ఏదో పెద్ద 10 అడుగుల ఆజానుభావుడు అనుకుంటున్నారేమో. కండలు తిరిగిన వీరుడై ఉండొచ్చేమో, కానీ ఎంత కండలు తిరిగిన వీరుడైనా సింహం వస్తే, బలమైన సింహం వస్తే ఏం చేస్తారండి? అది పంజాతో ఒక దెబ్బ కొడితే కింద పడాల్సిందే. కానీ మేక పిల్లని చీల్చినట్టు సునాయాసంగా ఈజీగా. అప్పుడప్పుడు చూడండి, ఆడవాళ్ళు కోడిని చేసినప్పుడు టప్పని చట్ట చీలుస్తుంటారు దాన్ని, కోడిని. అలా చీల్చేసారటండి. ఇంతకీ అది ఎవరి పవర్ అంటారు? యెహోవా ఆత్మ ఇచ్చిన పవర్, ప్రెషర్ అంటారు దాన్ని. ఏమండి? 15వ అధ్యాయం, అదే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. అతడు లేహీకి వచ్చేవరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేసి మొత్తానికి బంధించేశారండి. కట్టేశారు, అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. దొరికేశాడు మనకు సంసోను, దొరికేశాడు అని పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారటండి. కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున, ఈసారి ఇంకొంచెం ఫోర్స్ పెంచారటండి. బలముగా అంటున్నాడు అంటే మామూలుగా వస్తేనే సింహాన్ని చీల్చేశాడు మేకపిల్లల, ఇంకొంచెం పెంచాడు అనుకోండి. ఇప్పుడు మన కారు మన చేతిలో ఉంటుందండి, దానికి చాలా స్పీడ్ ఉంటుందండి, 200 పైన వెళ్ళొచ్చు. అది యాక్సిలరేటర్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. మనం మెల్లిగా తొక్కాం అనుకోండి స్లోగా వెళ్తుంది, ఎక్కువ తొక్కాం అనుకోండి వేగంగా వెళ్తుంది. మనం ఇచ్చే ప్రెషర్ బట్టి, మనం ఇచ్చే ఫోర్స్ బట్టి అంటారు దాన్ని. అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందటండి, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్లను అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె ఆయన సంకెళ్ళును అతని చేతుల నుంచి విడిపోయినంటే, తాడుతో ముందు కట్టారట, దాని మీద సంకెళ్ళు వేశారట. సంకెళ్ళు దేంతో చేస్తారండి? ఇనుమే కదండి. ఇలా అనగానే తెగిపోయండి, టపక్ మంది తెగిపోయాట. ఇంతకీ ఈయన ఫిట్నెస్ బాడీ కారణం అంటారా, లేదంటే వెనకాతలున్న ఫోర్స్ అలాంటిది అంటారా? అది. అంతేగాని 6 ప్యాక్ బాడీ అని మీరు అనుకోకండి. అంటే కేవలం ఆయన ఒక సాధారణమైన మనిషి అంతే. కానీ ఆ మనిషిని ఒకళ్ళ ఆత్మ అనేది ఫోర్స్ ఇస్తే ఎలా ఉంటుందంటే సంఖ్యలు కూడా టప్ అని తెంపేశాడు అనమాట. తెంపేసి ఏం చేశాడు? గాడిద దవడ దొరికిందటండి. అప్పటికి ఏదో చచ్చిపోయింది ఉంది అక్కడ. దాంతో ఎంతమందిని చంపేశాడో మీకు తెలుసు. ఎంతమందిని చంపాడమ్మా? 1000 మందిని చంపడం. ఒక మనిషిని కొట్టడమే కష్టం అండి. ఏదో సినిమాలు అనుకున్నారేంటి, ఇలాగ గాలిలో కొడితే బంతుల్లోకి ఎగురుతుంటారు, రుద్దిదే. అదంతా కూడా మ్యాజిక్ ట్రిక్, అదంతా స్పెషల్ ఎఫెక్ట్స్ అంటారు. అది నిజానికి ఎవ్వడు తెర మీద కనబడని ఏ హీరో కూడా వాడు హీరో కాదు, హీఈస్ రియల్లీ జీరో. ఊరికనే ఆయన చూపిస్తారు, ఎలివేషన్ అంటారు దాన్ని. కానీ ఇక్కడ కూడా సంసోను ఒక సాధారణమైన మనిషి, రక్తమాంసాలు కలిగిన మనిషి. కానీ యెహోవా ఆత్మ అతనిని బలముగా రావటం వలన దవడ పట్టుకొని 1000 మందిని చంపేశారటండి. 1000. ఇంకెవడొస్తాడండి ఆయన ముందుకి? ఏమండి, మనం 1000 మందిని ముట్టుకోవడానికి నడుచుకుంటూ వెళ్ళినా మన 500కు 600కు పడిపోతాం మనం నడుచుకొని వెళ్తే. ఏమండి, అలాంటిది ఒక్కొక్కడిని నేలమట్టం చేసుకొని 1000 మందిని చంపడం అంటే ఎంత పెద్ద పోగేసి ఉంటాడండి. మనం అంతా కలుపుకుంటే 1000 మంది లేము ఇక్కడ. ఏమండి, అలాంటిది 1000 మందిని నేల కూల్చేశాడు అంటే అది సంసోను పవర్ కాదండి, వెనకాతలో ఉన్న పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఇచ్చిన పవర్. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తారా? ఇక సంసోను ఏం చేశాడో మీకు తెలుసు.
న్యాయాధిపతుల్లో మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6-7 వచనాలు. సౌలు రాజుగా ఉన్నాడండి. ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చింది. ఈయన మీద కూడా వచ్చిందటండి బలముగా. ఈయన మీదకి రాగానే ఈయన ఏం చేశాడటండి, అతను అత్యాగ్రహుడై కోపం వచ్చేసిందటండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరన్నమాట? చాలా కోపిస్తుడండోయ్. పరిశుద్ధాత్మ దేవుడికి చాలా కోపం. అప్పటి వరకు సాఫ్ట్గానే ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడో వచ్చేసిందటండి కోపం. అత్యాగ్రహుడై బలముగా వచ్చాను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తొనకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశంలో నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, రోషం వచ్చేసింది. ఈ ఎడ్లలా చీల్చేస్తాను మిమ్మల్ని, ఏమనుకుంటున్నారో. కాడి ఎడ్లు అంటే 2 ఎడ్లు అండి. ఎడ్లు ఎంత బలంగా ఉంటాయండి? ఎద్దులు చూసారు కదా, ఎంత ఎత్తు ఉంటాయి. ఆక్స్ ఏంటి ఎలా చీల్చేసినట్టండి. కాడి ఎడ్లను తీసి తొనకలు మొక్కలు చేశారటండి. అంటే సౌలు పవరా, లేదంటే సౌలుని ప్రేరేపించిన పవరా? సౌలుని ప్రేరేపించిన పవర్. అంటే ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడి మీద కాస్త అవగాహన వచ్చి ఉంటుందండి. వచ్చింది కదా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు అనేసరికి చాలా సింపుల్ మ్యాన్ అనుకుంటున్నారేమో. లేదు. ఒకప్పుడు ఆయనకు మరొక రూపం ఉంది. అసలు ఒరిజినల్గా ఆయనలో ఉన్న పొజిషన్ ఏంటంటే, ఆయన థీమ్ ఏంటంటే చాలా కోపిష్టి, చాలా ఆవేశపరుడు, చాలా బలవంతుడు. ఇవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణములు, దేవుని ఆత్మ లక్షణాలు. ఏమండి, దేవుని ఆత్మ లక్షణాలు. ఇకపోతే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. 63వ అధ్యాయం 10-12 వచనాలు. ఎక్కడ చూద్దాం చూడండి. ఇందాక మత్తయి సువార్త మాట మనకు కనెక్ట్ అవుతుంది ఇక్కడ. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధమాయను, తానే వారితో యుద్ధము చేసెను. ఇంతకీ యుద్ధానికి ఇప్పుడు ఎవరు దిగారటండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటారా మీరు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటే దేవుడే యుద్ధానికి దిగాడటండి. ఏమండి, యేసుప్రభుని చంపుతుంటే నిమ్మక నీరెత్తినట్టున్నారండి ఆయన. ఏమండి, తండ్రి పరిశుద్ధాత్మ దేవుడికి విరోధం అయితే ఏంటండి, ఒరే ఆయుధాలు ఎక్కడన్నా తీయండి, యుద్ధం ప్రకటించండి వాళ్ళ మీద అంటున్నట్టు దేవుడు. ఏంటి ప్రత్యేకత? పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న ప్రత్యేకత ఏంటి? చాలా ప్రత్యేకత ఉందండి. మహానుభావుడు ఆయన, సూపర్ పవర్ ఆయన చాలా గొప్పవాడు. అందుకే ఇప్పుడు మరలా మత్తయి సువార్తలో మాట చదువుదాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఆయన పూర్వ హిస్టరీ ఒకసారి మనం చూసాం. పూర్వ హిస్టరీ అంటే ఎలా ఉండేవాడు ఆయన. ఒకవేళ ఆవహిస్తే, ఆయన వస్తే ఆయన పవర్ ఏంటో, ఆయన కోపం ఏంటో మొత్తానికి మనకి చెప్పాడు. కొన్ని సందర్భాలు చూసాం బైబిల్లో, చాలా సందర్భాలు ఉన్నాయి. టైం లేదు కదా మనకి. ఇప్పుడు చదువుదాం మరలా మత్తయి సువార్తలోని మాట 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపము దోషణ ఎవరు క్షమింపబడు కానీ ఆత్మ విషయమై దోషణ క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి మాటలే కదండి పరిశుద్ధాత్మకు విరోధంగా మాటలే కదా అంటున్నాం. మాటలాడువానికి, మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడితే ఈ యుగం ఏంటి, వచ్చే యుగం, ఏ యుగంలో కూడా క్షమాపణ అనేది ఇవ్వను. నిజానికి దేవుడు ఇవ్వకపోవడం ఏంటండి? అసలు కోపం వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ముందే ఎవరు నిలబడలేరు. ఒక మనిషికి పరిశుద్ధాత్మ ఆవహిస్తేనే ఏమండి ఆయన పవర్ కనబడిపోతుంది మనకి. ఆయన ఉగ్రరూపం కనబడిపోతుంది, ఆయన శౌర్యం కనబడిపోతుంది, ఆయన శక్తి కనబడుతుంది, ఆయన ఆవేశం కనబడుతుంది. అవునండి, ఆవేశం. ఏమండి, క్రొత్త నిబంధనలో కూడా ఆవేశమా? క్రొత్త నిబంధనలో కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇది పాత నిబంధన కాలంలో మనం చూసామండి. పాత నిబంధన కాలంలో చూసాం. అయితే క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు, ప్రాణం పెట్టారు, మనందరి కోసం పాపక్షమాపణ కోసం తన ప్రాణాన్ని ఇచ్చి వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పాడండి ఆయన. ఏమన్నారు తెలుసా? నేను వెళ్ళిపోతున్నాను. ఏమండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం
14వ అధ్యాయం 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకుంటాడు యేసుప్రభు వేడుకుంటాడు, నాన్న ప్లీజ్ డాడీ ప్లీజ్. ఏమని? మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త లేక ఉత్తరవాది అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపం, సత్యమే ఆయన రూపం. ఏమండి సత్యం అంటే? వాక్యం అంటే యేసుప్రభు కదండి. వాక్యం అంటే యేసుప్రభు కదా. అవునండి, యేసుప్రభు వాక్యమే, ఆయన రూపమే. ఈయన కూడా సత్యానికి మరో రూపం అట, ప్రతిరూపం. పరిశుద్ధాత్మ దేవుని రూపం కూడా సత్యానికి ప్రతిరూపం, సత్యస్వరూపి. యేసుప్రభు వారు ఒప్పుకుంటున్నారు, ఆయన కూడా వాక్య రూపం. అయ్యా నేనొక్కడనే వాక్య రూపం అనుకుంటున్నారు ఏంటి? సత్యస్వరూపయగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మీకు ఆత్మను అనుగ్రహించును. ఏమండి ఇంకొక మాట చూస్తారా? లోకము ఆయనను 17వ వచనం, లోకము ఆయనను చూడదు. పరిశుద్ధాత్మ దేవుడు కనబడ్డాడు. నేను కనబడ్డాను, యేసుప్రభు నేను కనబడ్డాను. 3.5 సంవత్సరాలు మీ మధ్య తిరిగా, నన్ను పట్టుకున్నారు, సిలువ వేశారు, కొట్టారు, ఉమ్మేశారు, అన్నీ చేశారు. నేను మౌనంగా ఉన్నా, ఏమనలే. ఆయన మీకు కనబడ్డు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకం చూడదు. ఏమండి? కానీ మీ వద్ద ఎప్పుడు అటు ఉంటాడట? 16వ వచనంలో. ఎప్పుడు? ఆ మాట నోట్ చేసుకోండి. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు? ఎల్లకాలం, మీరున్నంతకాలం మీతో పాటు ఉంటాడు ఆయన. నేను వచ్చింది కొంతకాలమే, నేను వెళ్ళిపోతున్నాను. కానీ నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడు, మీతోనే ఉంటాడు. ఎల్లప్పుడూ ఉండుటకై అన్నాడు. ఎప్పుడు వచ్చాడు ఈయన? ఎప్పుడు వచ్చాడో తెలుసా అండి? ఎల్లప్పుడూ ఉండడానికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? యేసుప్రభు వారి మాట చెప్పారు, యోహాను సువార్తలో చెప్పారు. సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది ఒక పండగ, పెంతెకొస్తేనే పండగ దినం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తేనే పండగ దినము వచ్చినప్పుడు అందరూ, ఇక మీలాగే అందరూ ఒక చోట కూడినప్పుడు, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుంచి వచ్చిందటండి. అకస్మాత్తుగా వచ్చిందట. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిపోయిందట. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినవై వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది భాషలతో మాట్లాడుతున్నారటండి. అక్కడికి వచ్చిన లిబర్తీలు, కురేనీలు, రకరకాల సమాజంలో ఉన్నవాళ్ళు, రకరకాల కిలికియా, తార్సు, ఏమండి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రకరకాల అన్యజాతి ప్రజల కిందకి వెళ్తే ఎన్ని భాషల ప్రజలు చెప్తాడు అక్కడ. లోకమందున్న వాళ్ళందరూ కూడా ఆ భాషలు మాట్లాడేవాళ్ళు వస్తే అందరికీ వారి భాషలు అర్థమైపోతుంది. ఏంటి ఈయన హిందీలో మాట్లాడుతున్నాడు ఏంటి, ఈయన తెలుగులో మాట్లాడుతున్నాడు, ఈయన తమిళ్లో మాట్లాడుతున్నాడు ఏంటి, ఈయన బంగ్లాలో మాట్లాడుతున్నాడు ఏంటి. పేతురు గారు మాట్లాడుతుంది ఆయన సొంత భాష, అరమిక్ కావచ్చు, లేదంటే హిబ్రూ కావచ్చు. ఏమండి? కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాక వచ్చేసాడు. పెంతెకొస్తేనే పండుగ దినాన భూమి మీదకి ఎంటర్ అయ్యాడండి ఆయన. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడుగా, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. కనుక ఆయన ఎంట్రీ ఎలా ఉందండి? బలమైన ధ్వని, శబ్దం, పెద్ద శబ్దం వచ్చిందట. ఏమైపోయింది ఇదంతా? అలర్ట్ అయిపోయారు దగ్గర అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. ఏంటి విచిత్రం కలుగుతుంది? వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు, అందరి మీదకి వెళ్ళిపోయాడు. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి ప్రవేశించాడు. అంతకుముందు చాలాసార్లు వచ్చాడు, వెళ్ళాడు, పర్యవేక్షించాడు, వెళ్ళాడు, పర్యవేక్షించాడు, వెళ్ళిపోయాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. సంసోను ప్రేరేపించాడు, మరలా వెళ్ళిపోయాడు. సౌలును ప్రేరేపించాడు, మరలా వెళ్ళిపోయాడు. దావీదును ప్రేరేపించాడు, వెళ్ళిపోయాడు. గిద్యోను ప్రేరేపించాడు, వెళ్ళిపోయాడు. కానీ ఈసారి వెళ్ళిపోడు. ఎల్లప్పుడూ అన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఉంటాడట? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు మీకు ఆదరణకర్త వస్తాడు. మిమ్మల్ని ఆదరించేవాడు.
ఇప్పుడు వచ్చాడా పరిశుద్ధాత్మ దేవుడు? మన దగ్గర ఉన్నాడా? భూమి మీద ఉన్నాడా? ఉండి ఎంతకాలం అయింది మీరు చెప్పండి రఫ్గా. వచ్చి భూమి మీదకి ఎంతకాలం అయింది మీరు చెప్పండి. 2024 అండి. యేసుప్రభు వారు మొదటి శతాబ్దం, మొదటి 100 సంవత్సరాల్లో ఉన్నారండి. ఫస్ట్ సెంచరీ కదా, ఇది 21st సెంచరీ, అంతేనా? 20 శతాబ్దాలు అయింది ఆయన వచ్చి. మన లెక్కల ప్రకారంగా పోనీ అందాక ఈ డేట్ని తీసుకుందాం, 2024 సంవత్సరాలు అయ్యింది. యేసు పుట్టి 2024 సంవత్సరాలు అయితే పరిశుద్ధాత్మ దేవుడు యేసు వెళ్ళాడు, ఆయన వచ్చేసాడు. ఇప్పుడు యేసు భూమి మీద ఉన్న కాలం ఎంతకాలం చెప్పండి? 33.5 సంవత్సరాలు అనుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్న కాలం ఎంత చెప్పండి? 2024. ఇప్పటికీ ఇంకా భూమి ఎంతకాలం ఉంటుందో మనకు తెలీదు. యేసుప్రభు వస్తేనే కదండి అంతం. అంటే యేసుప్రభు మరలా భూమి మీదకి వచ్చినంత వరకు ఎన్ని వేల సంవత్సరాలు జరుగుతుందో అన్ని వేల సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడ ఉండాలి? భూమి మీదే. మనం ఉన్నామంటే మనకు ఎస్కార్ట్ అనమాట. మీకే ఎస్కార్ట్ ఆయన. ఎక్కడుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏమండి? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం అండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి. అంటే యేసుప్రభు సత్యాన్ని చెప్పాడా, సర్వసత్యాన్ని చెప్పారా ఆయన? మళ్ళా యేసుప్రభు, నేను అడిగిన ప్రశ్న జాగ్రత్తగా వినండి. యేసుప్రభు సత్యాన్ని చెప్పారా, సర్వసత్యాన్ని చెప్పారా? సత్యాన్నే చెప్పారు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నేను సర్వసత్యం చెప్పడానికి టైం లేదు నా దగ్గర, చాలా లిమిటెడ్ టైము. నేను వెళ్ళిపోవాలి వెంటనే, ఎందుకంటే మా నాన్న రమ్మంటున్నాడు నన్ను, నేను వెళ్ళిపోవాలి. కానీ నేను వెళ్ళిన తర్వాత ఆయన పంపించేస్తా. ఆయన వచ్చి మీ దగ్గరే ఉంటాడు, కంగారు ఏం లేదు. ఎంతకాలం వాడుకుంటారో వాడుకోండి, ఆయన ఇక్కడే ఉంటాడు భూమి మీద. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన పని ఏంటంటే భూమి మీద ఉన్న మనల్ని సర్వసత్యములోనికి నడిపించడం. సత్యం అంటే వాక్యం కదండి. మరి ఇప్పుడు అపోస్తలులు, యేసుప్రభు చెప్పింది సువార్తలండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అంతేనా? అంతే కదా. 4 సువార్తల్లో ఆయన చెప్పిన మాటలు, బోధనలు ఉన్నాయి. అపోస్తుల కార్యాల నుంచి ఎవరి మాటలు ఉన్నాయి? ఎస్, అపోస్తుల కార్యములు, రోమా, 1 కొరింథీ, 2 కొరింథీ, ఏమండి, ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సీ, ఏంటి, గలతీ, ఇంకన్నీ చివరి వరకు ప్రకటన గ్రంథము వరకు. ఇవన్నీ యేసు చెప్పిన మాటలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయా భక్తులను ప్రేరేపించి, ఎక్కడుంది ఈ మాట? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, 20-21. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలండి. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో, వాక్యములో ఏ వచనము, ప్రవచనము పుట్టదని మొదట మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రవచనము ఎల్లప్పుడూ మనుష్యుని యొక్క ఇచ్ఛను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఈరోజు మనకి ఇవ్వబడిన 66 పుస్తకాల బైబిల్ సంపూర్ణంగా దేవుడు మనకి ఇచ్చాడు అంటే అది పరిశుద్ధాత్మ దేవుని వలనే. సర్వసత్యము వచ్చేసింది, అది ఈరోజు మన చేతిలో ఉంది. ఈ పుస్తకం ఉండడమే కాదు, ఆయన కూడా మన పక్కనే ఉన్నాడు, భూమి మీదే ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడటండి? చక్కగా అలా దుబాయ్, అలా న్యూయార్కు, ఏమండి, అలా ఆస్ట్రేలియా, ఏమండి, ఇలా తిరుగుతున్నాడు అనుకున్నారు భూమి మీద, ఏమండి. ఆయన చెప్పే పని చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మన ఖాళీ దొరికింది అనుకోండి, ఏం చేస్తాం? విశ్రాంతి తీసుకోవడానికి చూస్తాం, అంతేనండి. ఏ పని లేదనుకోండి పడుకుంటాం. ఖాళీ టైం దొరికింది అనుకోండి తిరుగుతాం. మనకి 4 రోజులు సెలవులు వచ్చాయి, మీరు దేవుని వాక్యం కోసం కాబట్టి ఇక్కడికి వచ్చారు. లేని వాళ్ళు అయితే ఏ బీచ్కి ఎక్కడికి వెళ్ళిపోతారు, లేదా ఏ రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళిపోతారు, హ్యాపీగా ఏదో తింటారు, ఏమండి. పరిశుద్ధాత్మ దేవుడికి అలాంటి డ్యూటీ కాదండి. దేవుడు ఏ డ్యూటీ అప్పచెప్పాడంటే, నాయనా నువ్వు వెళుతున్నావు కదయ్యా, సర్వసత్యం చెప్పాలి కొడుకా, నువ్వు అక్కడ నువ్వు వాళ్ళతోనే ఉండాలి నాయన. వాళ్ళతోనే ప్రభువా? అవును నాయన, వాళ్ళతోనే ఉండాలి. ఏం చేయమంటావు ప్రభువా? ఏం చేయాలంటే నీ పని ఏంటంటే ముందు వాక్యం అంతా సర్వసత్యం చెప్పేవాళ్ళకి, అలాగే నాన్న, అంతేనా చెప్పేయచ్చు, అంతేనా? అమ్మయ్య, లేదు ఇంకొక డ్యూటీ ఉంది నీకు. ఏంటా డ్యూటీ?
ఏం డ్యూటో చెప్తుంటే చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ మన బలహీనతలను చూచి, అంటే మనం ఎప్పుడైనా బలవంతులమా? మనం ఏం బలవంతులం ఏంటండి? అబ్బే, బలంగా ఉన్నట్టు కనబడతాం కానీ మనంత బలహీనులు మనకు ఉండరు. ఏమండి, చాలా వీక్ అండి మనం. ఈ మధ్యన చూడండి, స్ట్రాంగ్గా కనబడిన వాళ్ళు కూడా టప్ అని హార్ట్ అటాక్తో చచ్చిపోయారు. వాళ్ళు మళ్ళీ 6 ప్యాక్, ఆరోగ్యవంతులు, రోజు జిమ్ చేసేవాళ్ళు, వీళ్ళు చచ్చిపోయారు ఏంటండి? ఆరోగ్యంగా కనబడుతున్నారు కానీ లోపల ఆరోగ్యం లేదు. ఇక్కడ కూడా మనం బలవంతులుగా, మనం ఏదో భక్తులుగా, మనం ఏదో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా కనబడేటట్లుగా ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాం మనం. అంతే కదండి. మనం చెడ్డోళ్ళని చెప్పుకుంటాం ఏంటి? అనకూడదు కానండి, మా ఊర్లోనే ఎవరిని అడిగినా నా అంత మంచోడు లేడండి అంటాం. మనం చెప్పుకుంటాం, మన సర్టిఫికేట్ మనం ఇచ్చేసుకుంటాం. కానీ నిజంగా చెప్పుకుంటే మన కోసం పెద్ద లిస్టే వస్తుంది, పాపాల లిస్టు. ఎందుకంటే మనం మంచోళ్ళు కాదు, ఇంక్లూడింగ్ మీ. మనందరం అదే కోవకు చెందిన వాళ్ళం. మరి ఇప్పుడు ఇలాంటి కోవకు చెందిన వాళ్ళ కోసం దేవుడు ఏం చేశాడంటే చెప్తున్నాడు చూడండి. ఆత్మయు మన బలహీనత చూచి హెల్ప్ చేస్తున్నాడు, సహాయము చేస్తున్నాడు. అంటే ఏంటా సహాయం? ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో. ఏంటండి మరీని ప్రార్థన ఎందుకు రాదండి మనకి? ఒక్కొక్కరు ప్రార్థన పట్టుకున్నట్టు అరగంటగానే వదలరండి ప్రార్థన. మైకు దొరికింది కూడా కొంతమంది ప్రారంభ ప్రార్థన ఇచ్చారండి. ఒకసారి 1000 మంది జనం వచ్చారు, ప్రారంభ ప్రార్థన ఇచ్చారండి. ప్రారంభ ప్రార్థన అంటే ఎంతసేపు చేస్తారండి? 1 నిమిషం లేదా 2 నిమిషాలు, 15 నిమిషాలు చేశాడండి ప్రారంభ ప్రార్థన. అంటే జనమంతా ఇతని ముఖాన్ని చూడాలి, ఈ సభ ప్రారంభమైంది ఈ మహానుభావుడు వలన అని దేవుడికి రెఫరెన్స్లు చెప్తున్నాడు. దేవుడికి తెలియదు రెఫరెన్స్లు, ఆయనే బైబిల్ మనకు నేర్పించాడు. మరలా అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, ఇవన్నీ చెప్పి అంటే ప్రార్థన పొడిగించాలి కదా ఏదో ఒకటి. అంతసేపు దీర్ఘ ప్రార్థన చేశాడట. చేశాడు అటా కాదు, చేశాడు. నేనే కదా ఉన్నాను స్టేజ్ మీద. ఏమండి, ఎప్పుడు ఆమెనంటాడా, ఎప్పుడు ఆమెనంటాడంటే అండు ఆమె. ఏమండి, ఇగో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనలాంటి పాపతే ఇది కూడా. ఇయాలి అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన మీకోసం, మన కోసం. ఎవరికి విజ్ఞాపన? దేవునికి. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులటండి. మూలుగులంటే ఎప్పుడు వస్తుంది మూలుగు చెప్పండి? మంచాన్ని బట్టి రోగంతో పడిపోయాం అనుకోండి, అప్పుడు అంట అది మూలుగు. మూలుగడం అంటారు దాన్ని. రోగం పట్టినప్పుడు వచ్చేది మూలుగు. ఏమిటి ఇంత బాధతో పడేదే వచ్చేదే మూలుగైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఎవరి కోసం బాధ? ఎవరి కోసం అండి? రోజు మనం చేస్తున్న ఘనకార్యాలు. ఏంటా ఘనకార్యాలు? పాపాలండి, ఇంకేంటి? రోజు మనం చేస్తున్న పాపాలు చూసి ఏంటి ప్రభువా ఇన్ని పాపాలు, బయటకు చూస్తే వీడు బాగానే కనబడుతున్నాడు, బైబిల్ అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, గుడి అంటున్నాడు, ఇది మంచోడు కాదే, అబ్బా అస్సలు మంచోడు కాడు. మనకు తెలియదు, బయట మనకు తెలియదండి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలిసాక అతనిలో ఉన్నాడు కదా, అతనిలో ఉన్నాడు. మనం అనుకుంటాం నేను పాపిని కాదండి, చాలా ఉత్తముని అంటాం మనం. బైబిల్ ఏముందో తెలుసా? ఒకసారి ఆ మాట చూసి వచ్చేద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ప్రార్థన చేయాలో మనకు అర్థం కావాలి కదండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ముగించేసుకుందాం. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనము అంటే ఈ పత్రిక ఎవరు రాస్తున్నారండి? మీరు అన్నాడా, మనము అన్నాడా? మనము యోహాను గారు, యేసు చాలా ప్రేమించాడు కదండి, సిలువ దగ్గర ఉన్న శిష్యుడు కదండి. మనము పాపము చేయలేదు అని ఒకళ్ళు చెప్పుకుంటే ఏమండి అబద్ధికులం మనం. ఇకపోతే మనలో వాక్యం లేదు. ఇప్పుడు చెప్పండి, మనలో ఎవరైనా దేవుడు నమ్మటం వల్ల నీతిమంతులు కాదండి. పాపం చేయకుండా ఉన్నవాళ్ళం ఉన్నావా? పాపం చేయలేదు అన్నోళ్ళు చేయొద్దండి, ఎత్తరు నాకు తెలుసు. అందులో ఈ మాట చదివిన తర్వాత అసలు ఎత్తరు. ఒకటి ఈ మాట చెప్పక ముందేనైతే కొంచెం ట్రై చేస్తామేమో కానీ
మనల్ని మనం తమాయించుకొని అందులో రెఫరెన్స్ చూపించిన తర్వాత మనం ఏమనడానికి లేదండి. పాపు లేనోళ్ళు చేయొద్దండి. పాపు లేనోళ్ళు నేను ఎత్తేసాను, పాపినండి నేను. చెయ్యెత్తలేనోళ్ళు పరిశుద్ధులని అర్థం. మరి నేను పాపినే. ఓకే, థ్యాంక్ యూ. మనం అంతా పాపులేనండి. అందుకే మీ అందరికన్నా ముందు నేనే ఎత్తేసాను చెయ్య. ఎందుకంటే ఒప్పుకోకపోతే మనలో సత్యం ఉండదు. ఒప్పేసుకోవాలి, నేను పాప అంటే పాపని ఒప్పేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, పాపులైన మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారట? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడొచ్చాడు మీ దగ్గరికి? ఎప్పుడొచ్చాడు? పెంతెకొస్తేనే పండుగ దినాన భూమి మీదకి వచ్చాడులేండి. మీలోకి ఎప్పుడు వచ్చాడు? ఎస్, ఎప్పుడైతే మీరు బాప్తిస్మము తీసుకున్నారో, పరిశుద్ధాత్మను వరమును పొందేసాం. మనమంతా వచ్చేసాడు మనలోనికి. హోలీ స్పిరిట్ వచ్చేసాడు మనలోనికి. ఇంకా లో నుండి మనం చేస్తున్న చిన్నులు, మనం చేస్తున్న ఘనకార్యాలు, మనం చేస్తున్న పాపాలు మనం అనుకుంటున్నాం ఎవరు చూడట్లేదు కదా, వెనక ముందు చూస్తాం, కానీ లోనే ఉన్నాడు ఆయన. నీ పక్కన పరిశుద్ధాత్మ. ఎక్కడికైనా వెళుతున్నావు అమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పడు కదండి. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము ఎవరికి చెప్పం. మూడో కంటికి తెలియదు, ఎందుకంటే రెండు కళ్ళు మనకే తెలుసు. మూడో కన్ను అంటాం. మూడో కన్ను ఏంట్రా నాయన, పెద్ద ఆయన చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు నీలో. నువ్వు తప్పు చేసేస్తుంటావు. ఏం చేస్తాడండి? అయ్యో ప్రభువా, వీడు ఎంత పాపి, ఏడుస్తున్నాడు నీకోసం. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. చదవండి ఆ మాట. ఆ ఆత్మ తానే మన పక్షముగా నువ్వు చేయాల్సిన ప్రార్థన, తప్పు కోసం నేను చేయాల్సిన ప్రార్థన ఆయన చేస్తున్నాడటండి. విజ్ఞాపన, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన. ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు, ప్రభువా ఈమెను క్షమించు, ప్రభువా ఈయనని క్షమించు ప్రభువా. ఏంటండి పరిస్థితి అలాగైపోయింది? ఎంత కోపిస్తాడండి. తప్పు చేస్తే ఆవేశం వచ్చేస్తుంది ఆయనకి. పాత ఓల్డ్ స్వభావం ఎలా ఉంది చెప్పండి. భూమి మీదకి రాకముందు ఆయన పరిస్థితి ఎలాగా? ఆయన ఎంటర్ అయ్యాడంటే ఫుల్ పవర్, ఆవేశం, కోపం, రౌద్రం, బలం అన్నీ ఆయనలో ఉన్నాయి. ఏంటండి మరి ఎంత బలహీనుడిగా మారిపోయాడేంటి? దేవుడు చెప్పాడు, నాయన నువ్వు ఆవేశం చూపితే వాళ్ళంతా నా పిల్లలు అయ్యా చచ్చిపోతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలు మనల్ని చంపేయడానికి. అవునా? మనం చేసే తప్పును చూస్తూ రోజు ఆయన ఎంత సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. పోనీ ఓర్చడం సంగతి వదిలేయండి, దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నాడు. మనం తప్పు చేయడం ఏంటి, మన కోసం ఆయన క్షమాపణ అడగడం ఏంటండి? అదేనండి ఆయన గొప్పతనం. ఇప్పుడు ఒకరా ఇద్దరా? 27వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మనందరి కోసం విజ్ఞాపన. వచ్చి ఫ్యాన్ వేస్తారండి ప్లీజ్, నాకు ఒక పెట్టేస్తుంది. ఏమండి? పరిశుద్ధుల కోసం విజ్ఞాపన, 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 మన కోసం విజ్ఞాపన. ఏమండి? అంత ఆవేశాన్ని, ఆవేశపరుడు కదండి. పాత నిబంధనలో ఆవేశాన్ని కలిగిన వాడు కదండి. పాత నిబంధనలో ఆవేశాన్ని కలిగిన వాడు, బలాన్ని కలిగిన వాడు, రోషాన్ని కలిగిన వాడు, మహాశక్తి స్వరూపుడు. నీ దగ్గరికి వచ్చేంటి ఇలా బలహీనుడైపోయాడు? అలా వచ్చి ఎంతకాలం అయింది? 2024 సంవత్సరాలు అయిందండి. ఎన్ని తరాలు చూశాడు, ఎన్ని కోట్ల మంది మనుషుల స్వభావాలు చూశాడు, ఎంతమంది మనలాంటి పాపుల విషయమై దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కోసం అడుగుతావు, లేదా నీ కుటుంబం కోసం అడుగుతావు. కానీ ఆయన ఎంతమంది కోసం అడగాలి, ఎంతమంది కోసం తన్ను తాను తగ్గించుకొని దేవుని బతిమ్మలాడుకోవాలి. మనం తప్పు చేయడం ఏంటి, ఆయన బతిమ్మలాడడం ఏంటండి? నేరం మందిని క్షమాపణ అయిందా? అది మూలుగుతూ ప్రార్థన చేయడం పని అయిందా? నువ్వు చల్లగా పాపం చేసి వచ్చి పడుకున్నావు, కానీ ఆయన పడుకోలేడండి. మనం చేస్తున్న నేరాలను చూచి ఆయన సహించలేడండి. ఆయన దేవుడికి విజ్ఞాపన చేస్తూ 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 రోజు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనం పాపం లేని వాళ్ళం కాదు. ఇలా కోట్ల మంది మనుష్యుల కోసం, పాపాల కోసం విజ్ఞాపన చేసే ఒక మహాశక్తి స్వరూపుడండి పరిశుద్ధాత్ముడు. ఎప్పటి వరకు మీరు పరిశుద్ధాత్మని ఒక యాంగిల్లో చూశారు, కానీ బైబిల్లో రాయబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్. సరే,
ఆయన ఆత్మలు, వరాలు అవన్నీ వేరు, శక్తులు అవన్నీ వేరు. కానీ మన దగ్గరకు వచ్చిన పరిశుద్ధాత్మ వరంగా ఉన్నవాడు మాత్రాన్ని ఏమైపోయాడు తెలుసా అండి? అన్నిటినీ అణిచేసుకున్నాడండి. తన కోపాన్ని అణిచేసుకున్నాడు, ఆవేశాన్ని అణిచేసుకున్నాడు, శౌర్యాన్ని అణిచేసుకున్నాడు, బలాన్ని అణిచేసుకున్నాడు. నీకోసం దీనుడుగా మారిపోయి నీకోసం దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఎంత మంచోడు! ఇలాంటి గొప్ప వ్యక్తి కుటుంబంలో మనందరి కోసం, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి మన కుటుంబాలను కాపాడడానికి భూమి మీదకి వచ్చాడే. ఏమండి, పరలోకంలో కుటుంబం ఉంది, అవునా? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అంటున్నాడు కదా. మరి మనం అంతా కుటుంబాలం. ఈ కుటుంబాల కోసం పైనున్న ఒక కుటుంబం ఉంది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ కుటుంబంలో కుమారుడు వచ్చి మన కోసం ప్రాణం పెడితే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి 1000 సంవత్సరాలు మీకోసం త్యాగం చేసి భూమి మీదే ఉండిపోయాడు. ఏమంటే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీలో ఇండియా వెళ్ళి, కువైట్ దేశంలో కదా ఉన్నారు, ఇండియా వెళ్ళి 15 సంవత్సరాలు అయిన వాళ్ళు చేయొద్దండి. 15 ఏళ్ళకి వెళ్ళని వాళ్ళు, వెళ్ళకూడదు, మధ్యలో వెళ్ళి రావడం కాదు. 15 ఇయర్స్గా నేను వెళ్ళలేదండి అని చేయొద్దండి. అమ్మో, చాలా గొప్పదానం అమ్మ మీరు. 15 సంవత్సరాలు భారతదేశంలో పాపం తన వాళ్ళని వదులుకుంది కదండి, త్యాగమే కదండి. ఎందుకు వచ్చారు ఇక్కడ? పొట్ట చేత పట్టుకొని ఏదో మన బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని, పిల్లల్ని, పెద్దల్ని బ్రతికించడానికి కదండి ఈ కష్టం. ఏమండి, 20 ఏళ్ళు, 20 ఆవిడ 20, అమ్మో మరొకసారి దండం అమ్మ మీకు. 30 చెయ్యి ఎత్తలేదండి. 30కి లేదు అంటే 50కి కానీ 30కి కానీ లేదు, అవునా? లేదండి. ఇండియాని చూడక 30 ఏళ్ళు 20 ఏళ్ళే మనం ఉండిపోయామండి. కానీ ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి కదండి. మన వాళ్ళ మీద పీకుతుంటుంది కదండి మనకు మనసు, మన కుటుంబం మీద లాగుతుంటుంది కదండి మనకి. మరి పరిశుద్ధాత్మ దేవుడికి లాగదా? పరలోకంలో సర్వసుఖాలు దేవుని దగ్గర అనుభవించి భూమి మీద నీ కోసం అన్నీ తగ్గించుకొని ఇన్ని 1000 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు, 2024 సంవత్సరాలు అయిపోయింది భూమి మీదకి వచ్చి. పరలోకానికి వెళ్ళలేదు ఆయన, మన మధ్య తిరుగుతున్నాడు. నువ్వు పడుకున్నానికి నిద్రలేదు, నువ్వు తిరుగుతున్నానికి నిద్రలేదు. ఒకలా ఇద్దరా? ఇన్ని 1000 లక్షల మంది, కోట్ల మంది కోసం ప్రార్థన చేయాలి ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తగ్గించేసుకున్నాడా? తగ్గింపు అంటే మీరు యేసుప్రభుని చూస్తున్నారేమో. ఓకే, ఆయన గొప్పవాడు, తను తగ్గించుకున్నాడు. కానీ ఆయన కంటే ఎక్కువ తగ్గించుకున్నారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అన్నాడండి, అరే నా కొడుకు యేసుప్రభు కోసం ఒక మాట అన్నా నేను సహిస్తానేమో, కానీ నన్ను విడిచిపెట్టి 2024 సంవత్సరాలే మీ పాపాల కోసం భూమి మీదకి వచ్చిన ఆయన కోసం ఒక మాట అంటే, ఈ యుగం కాదు కదా, ఏ యుగంలోనూ క్షమించను మిమ్మల్ని. ఇప్పుడు అర్థమైంది ఎందుకన్నాడు ఆ మాట. ఏదో మనం చాలాసార్లు చదువుకుంటూ వెళ్ళిపోతామంటే ఆ యుగంలో పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే ఉండదండి. ఉండదు, రైటే. ఎందుకు ఉండదు? ప్రశ్న. ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే శిక్ష అమలు చేయాలి, క్షమాపణ ఇవ్వకుండా ఉండాలి? ఆయన చేసిన త్యాగం అలాంటిది, ఆయన విడిచిపెట్టిన స్థానం అలాంటిది. మనమేం విడిచిపెట్టామండి? ఏం విడిచిపెట్టలేదు మనం. పరలోకాన్ని విడిచి 2000 సంవత్సరాలుగా ఆయనకు ఉండదా పరలోకానికి వెళ్ళాలని? యేసుప్రభుని చెయ్యాల వదిలేటండి తండ్రి చచ్చిపోయే ముందు. వెంటనే కేకలేస్తున్నాడండి ఈయన, తండ్రి నా చెయ్యేందుకయ్యా వదిలేశాడు. చిన్నపిల్లడు ఏడుస్తున్నట్టు కనపడుతుంది కదండి మనకి. ఎంతకైనా తండ్రి కదండి ఆయన. యేసుప్రభు శరీరం ఉన్నాడు, మనం అప్పటి వరకు బడికి తీసుకెళ్ళినంతవరకు చేయి పట్టుకుంటాం, బడిలో దించేసి ఏం చేస్తాం? చెయ్యి వదిలేస్తాం. అప్పుడు మన వాళ్ళు ఎంత జాలిగా చూస్తారండి మన పక్క, మన పిల్లలు. నన్ను తీసుకెళ్ళిపోవా ఇంటికి. నేను రోజు అలాగే చూసేవాడినండి. మా నాన్నగారు రోజు బడి దగ్గర దించేసరికి ఆ ల్యాంబీ అనేది ఉండేదండి పాతకాలంలో, అది పట్టుకొని దిగేవాడిని కాదండి. అంటే నన్ను మళ్ళీ తీసుకెళ్ళిపో, నేను ఇక్కడ ఉండను, నాకు ఇక్కడ నచ్చదు. ఎందుకంటే బడి అంటే అందరికీ ఏమండి, ఎవరు వెళ్తాం బడికి? మన చిన్నప్పటి నుంచి బడికి దొంగలు మనం అంతా. ఏమండి, అలాంటిది యేసుప్రభు చెయ్యి వదిలేసినందుకు, నా చెయ్యి వదిలేసావా నువ్వు? వద్దు నా చేయి పట్టుకో. ఒక కొడుకు యేసుప్రభు తన చెయ్యి వదిలేసితే ఎంత బాధ అయితే, ఏదో వదిలేసి మళ్ళీ 3 రోజులు వెళ్ళిపోతావు కదా నువ్వు. 33.5 సంవత్సరాలే కదయ్యా. ఆయన చూడు, నీ తర్వాత వచ్చేవాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్ద ఎల్లప్పుడూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడు ఆయన. 2024 సంవత్సరాలు, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాడో మనకు తెలియదు మహానుభావుడు. చివరిగా ఒకే ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందామండి.
ఒక్క మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తన పరిశుద్ధతకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు, పరిశుద్ధాత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని ఎంచబడునని మీకు తోచును. దండన, కృపకు మూలముగా ఆత్మను, కృప చూపించేవాడు ఆయన, మీకోసం ప్రార్థించేవాడు ఆయన. ఆయన విషయాన్ని కానీ మీరేమైనా మాట్లాడితే ఏమంటున్నాడండి? కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనను, ఎంత ఎక్కువైన దండన. ఏమండి? ఎఫ్సి పత్రిక 4:3 ఈ ఒక్క మాట అవసరం కాబట్టి చదువుతానండి. ఎఫ్సి పత్రిక 4:3 మీకు అవసరం. ఎఫ్సి పత్రిక 4:3 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. ఆయనకి మీకు లింక్ వేస్తాడు, ఆయనకి మీకు బంధం కలిపేశాడు. విమోచన దినం జరిగినంత వరకు ఆయన మీతో ముద్రించబడ్డారు. మీరు ఆయన మీ దగ్గర నుంచి వెళ్ళిపోడు. అందుకే ఆయన దుఃఖపరచకండారా. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండారా. ఏమండి? దేవుని పిల్లలారా, 30వ వచనం అనుకుంటాను, క్షమించండి. ఎఫ్సి పత్రిక 4:30 అండి, 29 అని చెప్పాను కదా, 4:30. ఎస్, అక్కడ ఉంటుంది చూడండి ఆ మాట. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డాం. మనం అంతా ముద్రించబడ్డామండి. కనుక ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏంటండి? పరలోకంలో కుమారుడు చేసిన త్యాగం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు చేసిన త్యాగం ఏంటి? వాళ్ళే ఇంత త్యాగాలు చేస్తే దేవుని కోసం మీరు చేసే త్యాగం ఏంటి చెప్పండి. ఇప్పుడు వచ్చాం, బ్రతికాం, అన్ని సంపాదించుకున్నాం, అనుభవించాం, చచ్చిపోయి వెళ్ళిపోదామా పరలోకానికి? ఎలా వస్తుంది పరలోకం? దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం ఈ దేహం నలిగిపోవాలి, దేవుని కోసం ఈ స్వరం ప్రకటించాలి, దేవుని కోసం అవసరమైతే ఈ శరీరం చావాలి. అది త్యాగం అంటే. దేవుని పిల్లలారా, ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడొద్దన్నాడో తెలుసా? మహనీయుడండి, ఆవేశంతో ఒకప్పుడు చెలరేగిపోయిన వ్యక్తి ఏంటంటే అంత సౌమ్యుడిగా మారిపోయాడు మన కోసం. దేవుడు బతిమలాడుకునే పరిస్థితికి దిగజారిపోయాడు ఆయన. ఎంత తగ్గింపు అండి ఆయనది, ఎంత తగ్గింపు. మనలో ఉందా తగ్గింపు? మనల్ని మించినోడు లేడు అనుకుంటాం, అహంకారులుగా మాట్లాడతాం, గర్విష్ఠులుగా మారిపోతున్నాం. నో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూచి నేర్చుకోవాలి. యేసుప్రభుని చూచే తగ్గింపు నేర్చుకుంటే, సర్వసత్యమును చెప్పిన పరిశుద్ధాత్మను చూచి ఇంకా తగ్గింపు ఈ సమాజం నేర్చుకోవాలి. వాళ్ళ బాధను చూడండారా, దేవుని కోసం ఈ జీవితాలను అంకితం చేయండారా. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, ఈ సంఘముతో ఇచ్చిన గొప్ప సహవాసానికి ధన్యవాదాలు. నీ కుమారుడు యవ్వన కాలంలో మీ కాడిని మోస్తూ సంఘాన్ని నడిపిస్తూ ముందుకు యవ్వన దశలో సాగిపోతుండగా నీ కుమారుని బహుగా ఫలింపచేయండి, సంఘాన్ని బహుగా దీవించండి, విస్తరింపచేయండి, వెలుగుగా మార్చండి. అవును నాయన, పరిశుద్ధాత్మ దేవుని మా కొరకు ఎన్ని ఇబ్బందులు, శ్రమలు అనుభవిస్తూ నేటికి మా మధ్య ఉన్నాడు. ఆయన బ్రతుకును చదువుకున్నావు నాయన ఈరోజు. అందుకే ఆయనకు విరోధంగా ఎన్నడూ పాపము చెయ్యని వారముగా యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మ దేవునిని మా బ్రతుకులకు ఆదర్శప్రాయంగా తీసుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని అహంకారాన్ని వీడి నీ సేవలో ముందుకు సాగిపోయే జీవితాలను మాకు దయచేయండి తండ్రి. ఇక్కడ కూర్చొని నీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎన్నో కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, అవసరతల్లో ఉన్నారు, లేమిలో ఉన్నారు. ఒక్కసారి కరుణించండి తండ్రి. వాళ్ళని, సంఘ పెద్దలను, నాయకులను, సభ్యులను అందరినీ, చివరికి వారి దేశంలో ఉన్న కుటుంబాలన్నిటినీ దీవించండి. మీ చల్లని కృపకు బిడ్డలను అప్పగిస్తూ క్రీస్తు యేసు వారి సర్వోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.